యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున మీ అందరూ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినాన్ని ఈ యొక్క డైలీ డివోషన్ ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. యేసయ్య వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతులకు పాత్రుడా వందనాలు చెల్లించుకున్నాం. ఈ దినాన్ని తండ్రి యోనా గ్రంథంలో నుంచి మేము 4వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తుండగా అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీవే మమ్మల్ని దర్శించి సంధించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి అయ్యా తండ్రి. నీ వాక్యాన్ని నీ యొక్క వాక్యపు వెలుగులో మేము ఏ విధంగా నడుచుకోవాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ 4వ అధ్యాయం నుంచి మాకు నేర్పించబోయే నీ యొక్క ఆత్మీయమైన సత్యాలు బట్టి వందనాలు చెల్లించుకుంటూ నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినాన్ని మరి ఒక చిన్న పాట పాడుకుందాం. నీ చిత్తము నెరవేరునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక, జీవించుట నీ కొరకే నా ప్రియ ప్రభు, నీ దివ్య చిత్తమునకే నా సమస్త ప్రభు, నీ చిత్తము నెరవేరునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక. నిజమే కదండి, మనం ఎన్నో అనుకున్నా దేవునికి చిత్తమే మన జీవితంలో జరుగుతూ వస్తుంది. మనం ఎన్నో ఊహించుకుంటూ వస్తాం, మన జీవితంలో ఈ విధంగా ఉండాలని అనుకుంటూ వస్తాం. కానీ దేవుడు తన యొక్క చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తూ ఆయన యొక్క మార్గంలో మనం నడిపించిన మార్గాలు మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ యొక్క దినాన్ని మనం యోనా గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ఆత్మీయమైన సత్యాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క 3 దినాలు కూడా యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో జరిగిన విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ యొక్క ధ్యానం చేసుకున్న ఈ యొక్క వాక్య భాగంలో యోనా తన యొక్క మార్గంలో ఏ విధంగా దేవుడు ఉన్నాడో, ఆయన వ్యతిరేకమైన మార్గంలో కూడా ఏ విధంగా దేవుడు ఉన్నాడో మనం చూస్తూ వచ్చాము. ఈ యొక్క చివరి ఆ యొక్క యోనా గ్రంథంలో చివరి భాగం 4వ అధ్యాయంలో యోనా చాలా చింతలో ఉంటాడు అనేది తన యొక్క చింతతో ప్రారంభమైంది. ఈ యొక్క యోనా గ్రంథము 4వ అధ్యాయము తన బాధతో ప్రారంభమైంది. ఎందుకు అంటే మరి ఆ యొక్క 4వ అధ్యాయము 1వ వచనము, ఇట్స్ డిస్ప్లీస్డ్ జోనా, హీ వాజ్ యాంగ్రీ అనే మాట ఇక్కడ 2 మాటలు మాట్లాడుతున్నాడు. డిస్ప్లీస్డ్ జోనా, హీ వాజ్ యాంగ్రీ అంటే ఆయన డిస్ప్లీజ్ అంటే చాలా చింతలో ఉన్నాడు. అసలు తనకి ఇష్టం లేని ఆ యొక్క పరిస్థితిలో ఈ యొక్క 4వ అధ్యాయము 1వ వచనం ప్రారంభమైంది. రెండవదిగా చూసినట్లయితే ఆయన చాలా చాలా కోపంతో ఉన్నట్టుగా ప్రారంభమైంది. ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క 4వ అధ్యాయము ఈ యొక్క 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ చాలా మన ప్రార్థనలో కూడా ఇటువంటి ప్రార్థనలు ఉన్నాయా? ఇటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దామా. యోనా తన ప్రార్థన ఏమైందంటే, ఇట్ నాట్ దిస్ వాట్ ఐ సెడ్ వెన్ ఐ వాస్ ఇన్ మై కంట్రీ. నేను నా దేశంలో ఉన్నప్పుడు నేను చెప్పలేదా దేవా నీవు ఈ విధంగా చేస్తావని అని ఆయన ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. రెండో ప్రార్థన ఏంటంటే, ఇట్ వాస్ వై ఐ మేడ్ హెస్టీ టు ఫ్లీ టు తర్షిష్. ఇక్కడ ఒక కారణాన్ని వివరిస్తున్నాడు దేవునికి. యోనా ఒక కారణాన్ని అంటే ఎందుకు ఆయన పరిగెడుతూ ఈ యొక్క దేవుడు చెప్పిన మాటకి ఆయన పరిగెడుతూ ఎందుకు వెళ్ళాడో ఇక్కడ ఒక కారణాన్ని చెప్తున్నాడు. ఏంటంటే, దేవా నువ్వు ఇటువంటి ఆ పరిస్థితి చేస్తావని నాకు తెలుసు, నినివే
ఆ యొక్క ప్రాంతము నినివే పట్టణము చాలా నాశనకరమైన స్థితిలో ఉన్నది అని, నినివే పట్టణము అది చాలా మరి అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నదనే విషయము అందరికీ తెలుసు. అయితే నేను ఇక్కడికి వచ్చి ఆ యొక్క ప్రకటించిన ప్రకటన బట్టి మనమైతే ఏం చేస్తామో, మనం స్వార్థ ప్రకటించగానే ఆ యొక్క పట్టణం ఏదైతే ఉందో, ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది చాలా దేవుని యొక్క రక్షణలోనికి, సంతోషంలోనికి, ఆనందంలోనికి, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎంతో సంతోషిస్తాం. కానీ ఇక్కడ యోనా సంతోషించట్లేదు. ఆయన చింతాక్రాంతుడిగా ఉన్నాడు. రెండవదిగా ఆయన చాలా కోపంలో ఉన్నాడు. ఎందుకునంటే ఈ నినివే పట్టణము ఎందుకు ఆయన దృష్టికి అంత మరి ఆ కోపగించుకునే పరిస్థితిలో ఎందుకు ఉందనంటే, దేవుని దృష్టికి ఇది అంతా మరి ఆ ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క సువార్త ప్రకటించినట్లయితే, దేవుడి యొక్క ఉగ్రతను గురించి ఈ యొక్క పట్టణానికి ప్రకటించినట్లయితే వీరందరూ కూడా మారి మరి వారిని దేవుని యొక్క ఆరాధిస్తారని ఇక్కడ సంతోషించడం మరి మాని ఆయన మరి దుఃఖిస్తున్నాడు, ఆయన కోపిస్తున్నాడు యోనా. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ విషయం చెప్తూ వస్తున్నాడు ఏంటంటే, అందుకే నేను ఈ యొక్క నినివే ప్రాంతానికి వెళ్ళకుండా నేను ఆ తర్షీషు ప్రాంతానికి నేను వెళ్ళాను. ఎందుకునంటే నీవు ఇక్కడ మరి ఎందుకో ఇక్కడ దేవుని గురించి కూడా మాట్లాడుతున్నాడు. యోనా గ్రంథము 4:2 ఏమని చెప్తుందంటే, యు ఆర్ గ్రేషియస్ గాడ్, యు ఆర్ మెర్సిఫుల్ గాడ్, స్లో టు యాంగర్, యువర్ లవ్ ఇక్కడ చెప్పబడుతుంది, రిలెంటింగ్ ఫర్ డిస్ట్రెస్. అంటే ఇక్కడ 5 విషయాలు ఇక్కడ దేవుని గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనం గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు యోనా గ్రంథంలో. ఇక 4:2 దేవుడంట ఆయన గ్రేషియస్ గాడ్, కృప, ఆయన యొక్క దయ ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన యొక్క కోపము చాలా మరి ఆ స్లో టు యాంగర్, ఆయన యొక్క ప్రేమ చెప్పబడుతుంది. ఆయన ఒక మనిషి, ఒక కుటుంబము, ఒక దేశము అది నాశనం అయిపోతూ ఉంటుంటే దాని కొరకు దేవుడు ఎంతగా చింతిస్తాడు ఇక్కడ రాయబడుతున్న ఈ యొక్క 5 విషయాలు. అంటే దేవుడు ఎంత కనికరం గల దేవుడో, ఎంత కృపగల దేవుడో, ఎంత ప్రేమ కలిగిన దేవుడో, మనపై ఆయన కోపం చూపించకుండా మనపై జాలి చూపించే దేవుడే ఉన్నాడు అనే విషయము ఇక్కడ యోనా ఈ యొక్క 2వ వచనంలోనే చెప్తూ వచ్చాడు. ఇక్కడ 3వ వచనానికి వచ్చేసరికి, ఓ గాడ్ ప్లీజ్ టేక్ మై లైఫ్, మరి జీవితాన్ని నువ్వు తీసేసుకో. నేను ఏ ఆలోచనతో అయితే ప్రారంభించానో అవన్నీ కూడా నా జీవితంలో జరుగుతూ వచ్చాయి. ఏవి నాకు ఇష్టకరంగా లేవో, ఏవైతే నేను అనుకుంటూ వచ్చానో అవే నాకు జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి నేను చనిపోతాను, నన్ను చంపేస్తాయి అని అంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన మరి సముద్రంలో పడవేయబడినప్పుడు ఆయన అనుకున్నాడు చనిపోతే సరిపోతుంది. రెండోదిగా అంటున్నాడు ఇక్కడ, నన్ను చంపేసాయి, నేను చచ్చిపోవడమే మంచిది నేను బ్రతకడం కంటే. ఆయన ఈ యొక్క 4:3 చెప్తూ వస్తున్నాడు. ఎంత బాధపడుతున్నాడు అంటే, ఒకవేళ మన యొక్క మనుషుల యొక్క పరిస్థితులు ఇక్కడ యోనా గ్రంథం వివరిస్తున్నాడు. ఒక మనిషి యొక్క ప్రవర్తన ఎలాగుంటుందో మరి వివరిస్తున్నాడు. మనిషి ఎంత కఠినమైన హృదయం కలిగిన వాడో ఇక్కడ యోనా గ్రంథములో మనకి తన యొక్క జీవితమే మనకి నేర్పిస్తుంది. తన యొక్క లైఫ్ లోనే జరిగిన విషయాలే మనకి నేర్పుతుంది. ఏంటంటే మనిషి ఎంత కఠినమైన వాడో, దేవుని కంటే అంత కఠినమైన హృదయం కలిగిన వ్యక్తి ఎవరునంటే దేవుడు మనిషే అని ఇక్కడ యోనా గ్రంథము తన యొక్క జీవితంలో నుంచే మరి మనకు వివరిస్తున్నాడు. అంటే దేవుడు ఆయన కోపించవలసిన వాడు కానీ ప్రేమను చూపిస్తున్నాడు. ఇక్కడ మనిషి ప్రేమను చూపించవలసిన వాడు ఇక్కడ కోపిస్తున్నాడు. ఇక్కడ 4:4 మనం చూసినట్లే దేవుడు మాట్లాడుతున్నాడు, యు డూ వెల్ టు బి యాంగ్రీ. ఎందుకు నువ్వు కోపిస్తున్నావు? ఎందుకు కోపం ఎలా నిన్ను కోపం పరిచేది ఏంటి అని అక్కడ ఈ యొక్క 4:4 మరి యోనా గ్రంథం 4:4 చెప్పబడుతుంది. ఎందుకు నువ్వు కోపిస్తున్నావు? అక్కడ 4:5 అంటున్నాడు, యోనా మరి దేవుడు ప్రశ్నించినప్పుడు యోనా ప్రయాణమై ఆయన సిటీ వదిలిపెట్టేసి ఆయన ఒక తూర్పు మార్గంలో వస్తున్నాడు. ఆయన తూర్పు మార్గానికి వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడంటే అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక షెల్టర్ వేసుకున్నాడు. అక్కడ
ఒక షెల్టర్ వేసుకొని ఆ యొక్క షెల్టర్ కిందన ఆయన చూస్తున్నాడు ఏం జరుగుతుందా ఈ యొక్క నినివే పట్టణానికి. నేను దేవుడిని ప్రశ్నించాను, ఈ ప్రశ్నకు దేవుడు ఏం చేస్తాడా అని ఆ యొక్క మరి షెల్టర్ వేసుకొని అక్కడ మరి కూర్చున్నాడు, పందిరి వేసుకున్నాడు, అక్కడ కూర్చుని ఉన్నాడు, ఒక షెడ్ వేసుకున్నాడు, అక్కడ కూర్చున్నాడు ఏం జరుగుతుందా ఈ పట్టణానికి అని. ఇక 4:5 ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇది మనము కూడా మనుషులమైన మనము కొన్నిసార్లుగా ఒక దాన్ని మనం కోపించినప్పుడు, ఒక మనుషులను మనం కోపించినప్పుడు, ఒక ప్రాంతాన్ని మనం కోపించినప్పుడు మనము మన యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో యోనా గ్రంథంలో మనకి వివరిస్తూ వస్తున్నాడు. ఈ యొక్క యోనా గ్రంథం 4వ అధ్యాయంలో ఇది మన కోపాన్ని దేవుడే ఆయన మళ్ళీ తిరిగి మనపై ఆయన మన యొక్క కోపాన్ని తిప్పి మనపై మరి మనమే తిరిగి రిపెంట్ అవ్వడానికి ఎంత కష్టమో ఇక్కడ మరి యోనా గ్రంథం 4వ అధ్యాయము చెప్పబడుతుంది. ఇక్కడ యోనా గ్రంథము 6వ వచనానికి వచ్చేసరికి, ఇక్కడ యోనా గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. మనకు తెలిసే ఉంది యోనా గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు ఆ యొక్క త్రిమింగళానికి ఆ యొక్క చేపకి ఆజ్ఞాపించాడు ఏంటంటే, ఈయన చనిపోవాలనుకున్న ఈ యొక్క యోన ఆ యొక్క చనిపోకుండా ఈ యొక్క త్రిమింగళం యొక్క కడుపులోకి వెళ్ళడానికి దేవుడు ఈ యొక్క చేపకి ఆ యొక్క మాట్లాడాడు, చేపతో మాట్లాడాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఆశ్చర్యకరమైన మాటలు ఇక్కడ 4వ అధ్యాయము ఈ యొక్క 6వ వచనంలో మనకు కనబడుతుంది. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఒక చెట్టుతో మాట్లాడుతున్నాడు. ద లార్డ్ గాడ్ అపాయింటెడ్ ఏ ప్లాంట్. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒక మొక్క దగ్గరికి వెళ్ళి దేవుడు అపాయింట్ చేస్తున్నాడు ఏంటంటే ఏ షెడ్ ఓవర్ హిస్ హెడ్. ఆ చెట్టును వెళ్ళి ఏమన్నాడంటే ఆయన చేసిన షెల్టర్ ఏదైతే వేసుకున్నాడో ఆ షెల్టర్ అంతా కూడా ఆ చెట్టు అంతా కూడా దాని మీద షెడ్ అంతా పాకినప్పుడు ఆయనకి ఎంతో ఆనందము కలిగిందంట. ఇది ఆ ప్లాంట్ తో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మరి ఆ దేవుడు ఆ చేపతో మాట్లాడాడు, ఇక్కడ ఒక మొక్కతో దేవుడు మాట్లాడాడు. తర్వాత ఆ మొక్క ఏదైతే చేసిన పని ఏదైతే ఉందో అదంతా కూడా ఆ రోజులో ఏం చేసిందో తెలియదు కానీ, ఎన్ని రోజులు చేసిందో తెలియదు కానీ ఆ షెల్టర్ అంతా కూడా మంచి మరి మంచి నీడతో నింపింది, మంచి గ్రీనరీతో నింపింది. ఇది దేవుడు ఆ చేసిన పనిని బట్టి యోనా ఎంతో సంతోషిస్తున్నాడు. ఇక్కడ 4:7 మనం చూసినట్లయితే నెక్స్ట్ డే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే గాడ్ అపాయింటెడ్ ఏ వార్మ్. ఒక పురుగుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే దట్ అటాక్ ద ప్లాంట్. పురుగుతో మాట్లాడినప్పుడు ఆ పురుగు వెళ్ళి ఏం చేసింది, ఏదైతే గ్రీనరీ ఉందో వెనకంతా ముందంతా ఆ గ్రీనరీతో బుష్గా ఏర్పడి అదంతా సంతోషాన్ని ఆనందాన్ని ఒక గ్రీనరీని ఇచ్చిన మరి ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పురుగు ఏం చేస్తుందంటే అంతా కూడా తినేసింది నెక్స్ట్ డే. అప్పుడు 4:8 చూసినట్లయితే గాడ్ అపాయింటెడ్, అక్కడ 4:8 మనం తెలుగులో చదువుకుందాం. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. దేవుడు తూర్పు గాలితో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ ఎంతమందితో దేవుడు మాట్లాడాడు తెలుసా? చేపతో మాట్లాడాడు, దేవుడు ఒక ప్లాంట్ తో దేవుడు మాట్లాడాడు, దేవుడు ఒక పురుగుతో దేవుడు మాట్లాడాడు, ఇక్కడ గాలితో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడగా ఏమైందంటే ఆ ఎండ వచ్చి ఆయన మీద పడింది. ఎండ వచ్చి ఆయన మీద పడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ మనం చూద్దాం. ద సన్ బీట్స్ డౌన్ ద హెడ్. ఆయన యొక్క తలను మరి కొట్టిందంట. ఎండ దెబ్బ కొట్టిందని అంటాము కదా మనము. ఎండ దెబ్బ ఆయన మీద మరి తల మీద కొట్టినప్పుడు సో దాట్ హీ వాజ్ ఫెయింట్. ఆయన ఎండ దెబ్బకి ఏం చేశాడంటే పడిపోయాడు. ఆయన పడిపోయి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు డై దాన్ టు లివ్. మరొకసారి అంటున్నాడు. ఇక్కడ 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా అంటున్నాడు, ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు డై దాన్ టు లివ్. ఇక్కడ మరొకసారి 3వసారి ఏమంటున్నాడంటే అదే మాట మాట్లాడుతున్నాడు 4:8లో, ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు డై దాన్ టు లివ్. ఇదే 4వ అధ్యాయంలో ఆయన 3 సార్లు ఆయన నేను చనిపోతే మంచిది అని అంటూ వస్తున్నాడు. ఇది మనిషి తను మనసు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ తను చనిపోవడానికైతే
ఇష్టపడుతున్నాడు. ఒక మనిషి తన మనసు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ తను చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదేనాన్ని చనిపోవడానికైనా మనం ఇష్టపడుతున్నాం కానీ మన మనసు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదని దేవుడు ఈ యొక్క యోనా గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్ని మనం కూడా అదే స్థితిలో ఉన్నామా? ఇక్కడ యోనా గ్రంథము ఆ యొక్క 4:9లోకి మనం వెళ్దాం. గాడ్ సెడ్ టు జోనా, యాంగ్రీ ఫర్ ద ప్లాంట్. ఈ యొక్క ప్లాంట్ గురించేనా నువ్వు బాధపడుతున్నావు? చాలా ఈ యొక్క ప్లాంట్ గురించేనా నువ్వు చాలా కోపిస్తున్నావు? ఈ యొక్క మొక్క మీద నువ్వు కోపిస్తున్నావా అని అంటున్నాడు. జోనా సెడ్, yes I do well to be angry. ఆయన ఈ యొక్క చెట్టు ఏ విధంగా అయితే నాకు మంచి ఆ నీడనిచ్చిందో ఆ చెట్టు గురించే నేను కోపిస్తున్నాను. మొత్తం కోపం ఏంటంటే నినివే మీద కోపం వెళ్ళింది. మొట్టి ఆ 4వ వచనం ప్రారంభంలో ఈ యొక్క మధ్యలోకి వచ్చేసరికి ఆయన ఈ యొక్క చెట్టు మీద కోపిస్తున్నాడు. మనం చాలా సార్లుగా మనకి జరగలేని విషయాలు మన జీవితంలో ఒక దాని గురించి మనం ఆలోచించినప్పుడు అది జరగలేనప్పుడు మరొక వ్యక్తి మీద కోపిస్తూ ఉంటాం. ఒక మనిషి యొక్క లక్షణాలు ఇక్కడ మరి యోనా గ్రంథము మనకి నేర్పిస్తుంది. యోనా వెళ్ళడానికి ఇష్టం లేదు, నినివే మీద కోపించాడు, ఇక్కడ ఒక చెట్టు మీద కోపిస్తున్నాడు. ఇది ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే యోనా గ్రంథము 4:10లో మనం చూసినట్లయితే, యూ పెట్టి ఎ ప్లాంట్. ఈ యొక్క చింతపడుతున్నావు దేని మీద అంటే ఈ యొక్క చెట్టు మీద, నువ్వు ఈ యొక్క మొక్క మీద నువ్వు చింతపడుతున్నావు కదా. ఈ పొట్టను నాటావా? ఈ మొక్కను నువ్వు నాటావా? ఈ మొక్కని ఎదిగించిన వాడు నువ్వేనా అని దేవుడు ఒక జ్ఞానానికి సంబంధించిన విషయం చెప్తున్నాడు. నీవు ఆ మొక్కను నాటలేదు, ఆ మొక్కనికి నీవు నీళ్లు వేయలేదు, నువ్వు దాన్ని పెంచలేదు, కానీ ఈ యొక్క మొక్క మీద నీవు కోపిస్తున్నావు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నేను ఈ మనుషుల్ని నా చేతులతో తయారు చేసుకున్నాను. ఈ యొక్క మనుషులను, ఈ యొక్క చెట్లను, పొట్లను, ఈ యొక్క సృష్టిని అంతా కూడా నా చేతులతో తయారు చేశాను. నా కష్టంతో, నా లేబర్తో నేను తయారు చేశాను. నేనే దీన్ని ఎదిగింప చేసినాను. దాని మీద నేను చింత లేదా నాకు? నువ్వు ఈ యొక్క మొక్క మీదే నువ్వు ఈ యొక్క 4:10లో నువ్వు మొక్క మీద కోపిస్తున్నావు. అయితే ఇక 4:11లో మాట్లాడుతుందంటే, షెల్ నాట్ ఐ పెట్టి నినివే. నీవు చింత ఏంటంటే ఈ మొక్క మరి నాకెందుకు సంతోషాన్ని ఇవ్వలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ కూడా ఈ యొక్క నినివే పట్టణస్తులు కూడా దేవుడు వారిపై ఆ చూపించిన ప్రేమను దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు. దేవుడు ఎందుకు మనకి ఈ యొక్క యోనా గ్రంథంలో 3వ వచనం చెప్పినట్లు గ్రేషియస్ గాడ్, మెర్సిఫుల్ గాడ్, స్లో టు యాంగర్, లవ్. ఆయనలో ఆ యొక్క మరి దేవుడు అటువంటి గొప్ప లక్షణాలు కలిగిన దేవుడు ఈ యొక్క నినివే పట్టణంలో ఎంతమంది ఉన్నారో కూడా దేవుడు చెప్తూ వస్తున్నాడు. 1,20,000 మంది అక్కడ ఆ కంటే ఎక్కువగా ఉన్న ఈ యొక్క జనాల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఈ యొక్క దినాన్ని మన జీవితంలో జరగలేని దాన్ని బట్టి మనము చింతిస్తున్నామా? ఈ యొక్క చింతను బట్టి మనం కోపిస్తున్నామా? మన కోపము జరిగిన దాని మీద, లేదంటే జరగట్లేదని చెప్పి మరొక వ్యక్తి మీద మనము కోపిస్తున్నామా? ఇదేనాన్ని యోనా గ్రంథం అంతా కూడా మనుషుల యొక్క లక్షణాలు, మనుషుల యొక్క జీవితము ఇక్కడ రాయబడి ఉంది. మనిషి వ్యక్తిగతంగా ఏ విధంగా నడుచుకుంటాడో ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. యోనా జీవితం ద్వారా ఒక మనిషి కోపించడానికి ఇష్టపడకుండా తన యొక్క జీవితంలో జరిగిన విషయం జరగలేనప్పుడు ఆయన చనిపోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. తన హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడట్లేదని ఈ యొక్క యోనా గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇది మనం అదే పరిస్థితిలో ఉన్నామా? అదే ఆలోచనలో మనం ఉన్నామా? అదే ఆ తలంపులతో మనం ఉన్నామా? జరగలేని విషయాలు బట్టి మనము మరి మరణానికి ఇష్టపడుతున్నాము కానీ మన మనసు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదా? దేవుడైతే తను ప్రజలు మరి తయారు చేసిన మనుషుల్ని, తను తయారు చేసిన సృష్టిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. సృష్టి ఆయన మాట వింటుంది. ఇక్కడ మనం చూస్తూ వచ్చాము, ఒకటి చేప మాట విన్నది, ప్లాంట్ మాట విన్నది, వామ్ మాట విన్నది, అక్కడ సన్, విండ్ దేవుని యొక్క మాట విన్నది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన మాట వినట్లేదు. ఇక్కడ ఈ 5గురిలో మరి యోనా ఒకడే ఆయన మాట వినట్లేదు, కానీ అందరూ కూడా దేవుని యొక్క మాట విన్నారు. ఇది మనం ప్రార్థన చేసుకుందామా?
ఇది నా నీ దేవుని యొక్క చిత్తం మన పట్ల ఉన్నదనే విషయం నువ్వు గమనిస్తూ వచ్చావా? నువ్వేం జరిగినా, నువ్వేం చేసినా, నువ్వేం ఆలోచించినా దేవుని యొక్క చిత్తమే మన పట్ల నెరవేరుతూ వస్తుంది. నీ చిత్తము నెరవేరును గాక అని ప్రార్థన చేస్తున్నామా? యేసయ్య వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది నా మా జీవితంలో నీవు ఇచ్చిన నీ యొక్క వాక్య భాగాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. యోనా గ్రంథంలో ఆయన ఆలోచనలు జరుగుతూ రాలేదు, కానీ దేవుని యొక్క ఆలోచనలే జరుగుతూ వచ్చాయి. దేవుని యొక్క చిత్తమే జరుగుతూ వచ్చింది తన జీవితంలో. ఇక్కడ మేము నేర్చుకున్న ఈ యొక్క పాఠ్య భాగాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. యోనా గ్రంథం నుంచి మేము నేర్చుకున్న ఈ యొక్క వాక్య భాగం ద్వారా మమ్మల్ని దీవించండి, ఆస్వాదించండి. మేము అక్కడ చనిపోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ మా మనసు మార్చడానికి ఇష్టపడట్లేదు నాయన. మనసు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు నాయన. మా యొక్క వ్యక్తిగత జీవితాన్ని మేము మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు నాయన. అందుకనే నీవు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి మనిషి మారడానికి అయ్యా నీ ఒక మార్గాన్ని నువ్వు చూపిస్తూ వచ్చావు తండ్రి. మనిషి ఆ పాపము నుంచి ఆ నిత్య జీవంలోనికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపిస్తూ వచ్చావు. మరణం నుంచి ఆ జీవంలోనికి నడవడానికి ఒక మార్గాన్ని చూపిస్తూ వచ్చావు. మేము మరణించినా గానీ ఒకరోజు నీ దగ్గర మేము జీవిస్తాము, నిత్య జీవం మాకు ఉన్నదని నువ్వు ఒక మార్గాన్ని మాకు చూపిస్తూ వచ్చావు. నీ యొక్క లేఖన సత్యాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ యోనా గ్రంథం ద్వారా మాకు నేర్పించిన ఈ యొక్క పాఠ్య భాగాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క కార్యక్రమాలని మీరు ప్రోత్సహిస్తున్న బట్టి మీకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాల్ని గురించి మీరు ప్రార్థన చేయండి. రానున్న దినంలో దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క నామం ఇంకా ప్రచురపరచబడడానికి మీరు ఆ యొక్క మరి ప్రోత్సహిస్తున్న మీ యొక్క రీతిని బట్టి మనకి దేవునికి మీ గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అదేవిధంగా మీరు ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాల్ని తిలకించమని దేవుడు తన యొక్క ఉద్దేశాల్ని మనమందరి పట్ల నెరవేర్చును గాక. దేవుని యొక్క చిత్తం మనందరి పట్ల రుజువుపరచును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.